ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ మాట చదువుకుని ఈనాటి ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ, వాక్యాన్ని వినడానికై సిద్ధపడిన ప్రతి ఒక్కరూ మీ బైబిల్లో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ మాటను ఏకముగా బిగ్గరగా అందరూ కలిసి చదువుదాం. ఒక్కొక్కరు ఒక్కోసారి కాదు, మనకు సూత్రం ఉంది, 1 2 3 స్టార్ట్ కదా. అందరూ బైబిల్ తీసారా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ఒకసారి అందరూ కలిసి 1 2 3 అంటాను, కలిపి చదవండి. ఓకే, గట్టిగా చదవాలి శక్తి ఉన్నంత వరకు. మీకు విషయం చెప్పనా, మీ శక్తి దేవుని కోసం ఉపయోగించకపోవడం కూడా దేవుడు నచ్చదు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఏంటి, మన శక్తి దేవుని కోసం ఉపయోగించకపోవడం కూడా దేవుడికి నచ్చదు. కనుక మన శక్తిని దేవుడి కోసం ఉపయోగిద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. కనుక అందరూ కలిసి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ మాట అందరూ కలిసి బిగ్గరగా రెడీ 1 2 3 స్టార్ట్. సూత్రం కలుగునుగా. ఏదో ఒక కాటకు బాగానే చెప్పారు. ఓకే, ఇక వాక్యంలోకి వెళ్దాం. అందరూ నా వైపు చూడండి. అక్కడ రాయబడిన మొట్టమొదటి మాటనే మనం ధ్యానం చేస్తూ పోయిన వారం వచ్చాం. ఏమిటి అని అంటే, అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. ఏమండి, ఈ లోకంలో ఎల్ఐసి వాళ్ళు తెలుసా? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి వాళ్ళే కానీ వేరే వేరే ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ ఏమని చెప్తారో తెలుసా? అయ్యా, మీరు మా ఇన్సూరెన్స్ చేసుకుని చచ్చిపోయారనుకో, ఏమయ్యారు అలాగే మాట్లాడతారు వాళ్ళు. అయ్యా, మీకు యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయారు అనుకో, మీకు ఏమైనా గుండె జబ్బు వచ్చి చచ్చిపోయారు అనుకో, మీకు ఏమైనా రోగం వచ్చిపోయారనుకో, వెనకాల ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సార్, మీరు యాక్సిడెంట్ చచ్చిపోయారు ఎంత వస్తుంది చెప్తారా? అలాగే కదా చెప్పేది. మీరు యాక్సిడెంట్ లో పోతే ఎంత వస్తుంది, హార్ట్ అటాక్ వస్తే ఎంత వస్తుంది అని ఎల్ఐసి కార్పొరేషన్ వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చాలా మంది చెబుతా ఉంటారు. అవునా కదండి? మరి బైబిల్ ఏం చెప్తుంది మరణము గురించి అని అంటే, నువ్వు మరణించిన తర్వాత, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, నువ్వు ఎల్ఐసి కట్టి మరణిస్తే నీ పక్కోడికి ఉపయోగం, నువ్వు ఇన్సూరెన్స్ కట్టేసి నువ్వు పోతే నీ కుటుంబ సభ్యులకు ఉపయోగం. అయితే నువ్వు ప్రభువునందు నీ జీవితాన్ని పూర్తి చేయగలిగితే నీ ఆత్మ ధన్యుడుగా మార్చబడుతుంది. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఏమండి, చచ్చిపోతే నీకు ₹1,00,00,000 ఇస్తాను అని అన్నాను అనుకోండి, చచ్చిపోతే నా మాట ఆలకిస్తున్నారా? నువ్వు చచ్చిపోతే నేను ఎంత ఇస్తాను? నీకు ₹1,00,00,000 ఇస్తాను. చచ్చిపోతారా? ఎందుకు? చచ్చిపోతే ఆ కోటి నేనేం చేసుకుంటాను, వెనకాల పని చేస్తారు. కానీ ప్రభు చెప్తున్న మాట అలా లేదండి. ఇక్కడ ఏమనుందో తెలుసా? నువ్వే కానీ ప్రభువులో చనిపోతే నీ వెనకాల దీవించబడతారని లేదు. నువ్వు ప్రభువులో నీ జీవితాన్ని ముగిస్తే నీ వెనకాల వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు దీవించబడతారని లేదు. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని ద గ్రేటెస్ట్ పాలసీ ఏంటో చెప్పనా? నువ్వు ప్రభువులో గాని మరణిస్తే, నువ్వు ప్రభువు కోసం జీవించి మరణిస్తే, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ధన్యురాలుగా మార్చబడతారు. అర్థమైన స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న పాలసీలు కానీ, ఈ భూమి మీద ఉన్న వ్యక్తులు కానీ, ఈ భూమి మీద ఉన్న ఏ సిద్ధాంతాలైనా మనిషి బ్రతుకున్నంత వరకే కానీ, చచ్చిన తర్వాత మన ఆత్మను ఆశీర్వదింపచేసేది దేవునిలో మన జీవితాన్ని ముగించినప్పుడు మాత్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ఈ పూట నా ధ్యానం ఏమిటి అని అంటే, మన జీవితాన్ని ఎక్కడ ముగించాలి? దేవునిలో ముగించాలి. చాలా మంది దేవునిలో ఆరంభిస్తారు. ఎట్లా? యవన కాలం మందే దేవునికి సమర్పించుకుంటారు, వృద్ధాప్యం ఉన్నప్పుడు దేవునికి సమర్పించుకుంటారు. మొత్తం మీద ఏదో ఒక కాలంలో బాప్తిసం అనే రేవులోకి వెళ్ళి బాప్తిసము తీసుకుని ప్రభువా ఈ జీవితం నీకు అని ప్రారంభిస్తాం. అయితే కొన్నాళ్ళు జీవించి 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 వదిలేస్తాం. నేను బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు ఎలా ఉండాలో తెలుసా? ప్రభువునందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, మారు మనసు పొంది ప్రభువు రాకడ వరకు కూడా నమ్మకంగా కొనసాగాలని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఆరంభించిన గొప్పవాళ్ళు కాదు, ఆరంభించేసి కొన్నాళ్ళు సాగించే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. దీనిని ఖచ్చితంగా మన ఆత్మీయ పోరాటాన్ని ముగించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనమందరము ప్రారంభించాలి.
ప్రారంభించిన వాళ్ళమే, మనమందరము మన ఆత్మీయ జీవితాలలో ముందుకు వెళుతున్న వాళ్ళమే, మనమందరము ఏదో ఒక రోజున మనమందరము బాప్తిసము తొట్టిలో దేవుడికి మాటిచ్చిన వారమే. అయితే మన జీవితాల్లో ఎంతమంది నిజంగా మా జీవితాలు ప్రభువులో ముగిస్తామండి అని సాక్ష్యం ఇవ్వగలరు? అందుకని అపోస్తలుడైన పౌలు చూడండి, బైబిల్లో సత్తాగదిలో ఇద్దరే. ఒకటి యేసు ప్రభు, తర్వాత పౌలు ఏమని చెప్పారో తెలుసా? నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించింది. ఈ మాట చెప్పేస్తే నేను అంటాను, నువ్వు ధన్యురాలు. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. కనుక ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, ప్రభువు నొందిన మృతు నొందినవాడు, ప్రభువునందు మృతు నొందిన మృతుడు ధన్యుడు, ప్రభువునందు చనిపోయినోడు ధన్యుడు. ప్రభువునందు చనిపోతే కుటుంబము ధన్యులని రాయబడలేదు అక్కడ. ప్రభువునందు చనిపోతే పక్కింటోళ్ళు ధన్యులని రాయబడలేదు. ఎవడైతే ప్రభువులో మరణిస్తాడో, తమ జీవితాలు ముగిస్తాడో వాడు ధన్యుడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. పోయిన వారం 2 మాటలు చెప్పానండి. మరణాన్ని మనం జయించలేం. మనకు ఒకసారి గట్టిగా, we cannot decode death, at the same time we cannot decide death. మరణాన్ని రెండవదిగా మనం ఏం చేయలేమో తెలుసా? డిసైడ్ చేయలేం. మరణాన్ని డీకోడ్ చేయలేం, మరణాన్ని డిసైడ్ చేయలేం, మరణమును ఆపలేము. మరణం ఎప్పుడు వస్తుందో నిశ్చయించలేం. మనం ఇప్పుడు ఏం చేయాలా? దొంగ ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు నిత్యము కాలనేసి ఉండాలి నువ్వు లేనప్పుడు. హల్లెలూయా. అలాగే మన ఆత్మీయ జీవితాలు కూడా ఎప్పుడు ప్రభువులో ఉండేలా చూసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, బ్రతుకున్నప్పుడు కష్టాలు, పాటలు, ఇబ్బందులు, ఈ భక్తి ఎందుకండి అంటే నేను అంటాను, నువ్వు బ్రతుకున్న 60 ఏళ్ల జీవితంలో కష్టాలు, పాటలు, ఇబ్బందులు, శ్రమలో ఎన్ని పడతావో పడు, చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మ ధన్యురాలుగా మార్చబడతా. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నా పాయింట్ ఏంటంటే, ప్రభువునందు అనండి, లోకమందు అనండి. అంటే కొంతమంది ప్రభువులో మరణిస్తున్నారు, కొంతమంది ఎక్కడ మరణిస్తున్నారు? కానీ మరణించడం మాత్రం తప్పదు. ఆడెవడైనా సరే, డబ్బున్నా, ధనమున్నా, అర్హత ఉన్నా, పేరున్నా, ప్రతిష్ఠితులున్నా, రాజకీయాలలో విర్రవీగుతున్న వాడైనా, రాజ్యాలను ఏలుతున్న వాడికి సహితము మరణము తథ్యం. అలాగే మరణాన్ని కూడా వాడు నిశ్చయించలేడు. కనుక మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుందా రాదా? కాకపోతే ఆ వచ్చే సమయంలో నీ జీవితాన్ని ఎవరిలో ముగించాలట? దేవునిలో ముగించాలి. అలా ముగించినప్పుడు ఏం జరగబోతుంది? ఒక 2 మాటలు చెప్పాను. ఏంటి? అలా ముగించినప్పుడు ఏం జరగబోతుందంటే, నీ ఆత్మ దీవించబడుతుంది. స్తోత్రం చెప్పండి. అర్థమైన కొట్టి చెప్పాలి. హల్లెలూయా. నా ఆత్మ ఏమవుతుంది? కొంచెం గట్టిగా దీవించాలి. ఆత్మ దీవించబడటం ఏంటండి? దీవెన అంటే ఏంటి? బతుకున్నప్పుడు 4 కార్లు కొనుక్కోవడం దీవెన, బ్రతుకున్నప్పుడు పెద్ద ఇల్లు కట్టుకోవడం దీవెన, బ్రతుకున్నప్పుడు అకౌంట్లో 10 లక్షలు వేసుకోవడం దీవెన, బ్రతుకున్నప్పుడు అవి ఇవి సంపాదించడం దీవెన, బ్రతుకున్నప్పుడు అవి ఇవి సంపాదించడం కదా ఆశీర్వాదం. అంటే చచ్చిపోయిన తర్వాత నా ఆత్మ ఏమైతే నాకేంటండి? అది చాలా మంది జీవిస్తున్నారు. కానీ ఒక విషయం చెప్తాను, ఆశీర్వాదం మనం ఏదైతే కళ్ళతో చూస్తున్నామో అది శాశ్వతమైనది కాదు. ఈరోజు నీ చేతిలో ఉన్న డబ్బు నీతో చెప్తుంది ఏంటో తెలుసా? రేపు నేను నీ చేతిలో ఉండను. ఉంటుందా? నువ్వు లాకర్లో దాచుకున్న బంగారం చెప్తుంది ఏమని తెలుసా? నేను రేపు నీ చేతిలో ఉంటానని చెప్తుందా? ఉండను. నువ్వు ఎంత సంపాదించినా సాయంకాలం వచ్చేటప్పుడు డబ్బు నీతో చెప్పే మాట ఏంటి తెలుసా? రేపు ఈ టయానికల్లా నీ చేతిలో నేను ఉండను. మరి ఏం శాశ్వతం అండి? ఏది శాశ్వతం కాదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఒక మాట చెప్తానండి, ఈ 60 సంవత్సరాలు ఏదోలా కష్టాలు పడతా, బాధలు పడతా, శ్రమలు పడతా ప్రభు కోసం నువ్వు బ్రతికితే, ప్రభువులో నీ జీవితాన్ని ముగిస్తే, నువ్వు చనిపోయిన తర్వాత ఆత్మ నిత్యత్వంలోకి వెళ్తా. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఈ మాట బ్రతుకున్నప్పుడు మనకు ఎక్కదు. ఎవరికి ఎక్కలేదు? బైబిల్లో లాజర్కే, ధనవంతుడికి ఎక్కలేదు. అలాగే మనకు కూడా బతుకున్నప్పుడు ఇలాంటి మాటలు చెప్తే, పాస్టర్ గారు ఇలాగే చెప్తారులే, బైబిల్ అలాగే చెప్తారులే అని అనుకుంటాం. కానీ ఒక రోజు మన సమయం ముగిస్తుంది, ఆఖరి క్షణం మన జీవితంలో వస్తుంది. ఆఖరి క్షణం వచ్చినప్పుడు ఎవరు దాన్ని ఆపలేరు. ఒక ఆయనేమో ఎక్కడున్నాడు? నరకం పాతాళంలో ఉంటే, ఒక ఆయన ప్రభువు లొమ్ముని, అబ్రహాము లొమ్ముని పట్టుకుని పరదేశం ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక ఆయన నుంచి ప్రాక్టికల్ గా చెప్తాను. అందుకని వైపు చూడండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, పెద్ద ఇబ్బంది పడకండి, మీరే కన్ఫ్యూజ్ పడకండి. పాయింట్ ఏంటంటే, ఎవరైతే ప్రభువులో తమ జీవితాన్ని ముగిస్తారో వారి ఆత్మ ఏమవుతుంది? దీవించబడతారు.
అది కదా పాయింట్. ఎలా దీవించబడుతుంది, అసలు నువ్వు ధన్యురాలు ఎట్లా అవుతావు అని ఆత్మను అడుగుతావు. ఎవరిని అడుగుతావు? మరి మనకేం తెలుసు? ఇప్పుడు వెళ్ళొచ్చారా మీరు? ఇప్పుడు వెళ్ళొచ్చారా? ఎవరైనా చచ్చిపోతున్న ఉన్నారు ఇక్కడ? పోనీ మరి లేరు కదా. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళొచ్చిన వారు ఉన్నారు ఇక్కడ, అంతేనా? అంతేనండి. అంతేగాని మేము చచ్చిపోయి 3వ రోజున పునరుద్ధానం ఇక్కడికి వచ్చాం అని అంటే మిమ్మల్ని చూసి మేము భయపడాలి. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగా. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఎవరిని అడిగి తెలుసుకుందాం అంటే ఆత్మనే అడిగి తెలుసుకుందాం. ఎవరిని? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఆత్మను అడిగి తెలుసుకుందాం. హల్లెలూయా. తీసుకొచ్చారండి, తీసుకొచ్చారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆత్మను తీసుకొచ్చాను, ఆత్మే మనకి బోధించునుగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు ఎవరైనా కేరళ వచ్చారా? వెళ్ళరా? కేరళ వాస్తవంగా చేయొద్దాను. కేరళ ఎన్నోని తెలుసు. కేరళ ఎలా ఉంటుందో. కొయిట్ ఎన్నో ఎంతమంది చేయి పైకెత్తారు? కొంచెం పైకెత్తుంటారు. 1, 2 అక్కడ కూడా వెళ్ళవా? మొత్తం రౌండ్ వేసేసాం. అయితే 3 ఉన్నారు ఇక్కడ కొయిట వెళ్ళినారు కదా. ఇప్పుడు కొయిట ఎలా ఉందో యూట్యూబ్లో చూస్తే తెలియదు, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళని అడిగితే చెప్తారు ఏమని, కొయిటలో రోడ్లు ఎలా ఉంటాయి. ఒక్కొక్కరు చెప్తారండి బాబు కొయిట గురించి. నిజంగా రోజులు సరిపోవు, రాత్రులు సరిపోవు, పగలు సరిపోవు, 24 గంటలు చెప్తాను అంటారు. కొయిటలో రోడ్లు ఎలా ఉంటాయి. ఇక టమాటాలు వాడతాం అనుకో, కొయిటలో ఇలా కొయ్యరు. ఏంటి ఏంటి టమాటా ఇక్కడ ఏం అలాగా అంటే వాళ్ళకి ఏంటంటే మీరు కొయిట రాలేదు కాబట్టి మీకు తెలియదు, మేము కొయిట వెళ్ళాం కాబట్టి మాకు తెలుసు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అది తప్పు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంచెం గట్టిగా అందరూ దగ్గర స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మరి ప్రభువునందు మృతులట ధన్యులు అవుతారంట. ఎలా తెలుసుకుందాం? అది ఎలా అర్థమవుతుంది? ఆత్మ ఎలా ధన్యతలోకి వెళ్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా చూడండి ఆత్మను అడిగి తెలుసుకుందాం. ఆత్మలు ఏమరి ఆత్మను తీసుకొద్దామా? ఇది ఏంటంటే మనందరికి తెలిసి చచ్చిపోయిన వాళ్ళందరూ ఎలా ఉంటారు? దెయ్యం ఎలా ఉంటది? మామూలు చెప్పండి, దెయ్యం ఎలా ఉంటది? మీ అందరికి తెలియదండి. పొద్దుటి కళ్ళు వచ్చినాయి అనుకో, మీ పొద్దుటి వచ్చి చచ్చిన సాక్ష్యం చెప్తారు. ఏమని తెలుసా? తెల్లగా మళ్ళీ కదా. ఎవరైనా అలాగే చెప్తారు. దెయ్యం ఎలా ఉంటది ఊహిస్తారు తెలుసా అందరూ? ఎలాగా? తెల్లగా. సరే, ఇప్పుడు ఆత్మ ఎలా ఉంటది? తెల్లగా ఉంటది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రెండు ఏంటి? 2 ఆత్మలు. అందరు చెప్పండి. దెయ్యం కాదండి, రెండు ఆత్మలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక ఆత్మేమో ప్రభువునందు మరణించింది, ఒక ఆమెమో ప్రభువునందు మరణించింది, ఒక ఆమెమో ఎక్కడ? లోకమందు మరణించింది. ఇప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే లోకమందు మరణించిన వాళ్ళు ధన్యులు కాదు. వాళ్ళు బ్రతుకున్నప్పుడు ధన్యులై ఉండొచ్చు, వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఐశ్వర్యవంతులై ఉండొచ్చు, వాళ్ళు బ్రతుకున్నప్పుడు గొప్పవారై ఉండొచ్చు. కానీ చచ్చిన తర్వాత మాత్రం ఎవడైతే ప్రభు కోసం బ్రతికి చచ్చిపోయాడో వాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాస్తవానికి మనం మాట్లాడకుండా తెలుసా? సచ్చినగా చూసి వచ్చాడు, బతుకున్నప్పుడు అనుభవించేది ఏంటి అన్ని. కానీ వాక్యం అది చెప్పట్లేదు. బ్రతుకున్నప్పుడు సహించి చచ్చిపోయా చూసావా? నిన్ను ప్రభు ఏం చేయబోతున్నాడు తెలుసా? నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి అని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీ ఇద్దరు మీకోసం నేను ఏం తెచ్చాను ఈరోజు? 2 ఆత్మలు తీసుకొచ్చాను. హల్లెలూయా. ఈ 2 ఆత్మలు చెప్తాయి ప్రభువులో చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడు, లోకమందు మరణించిన వాడు ఎక్కడికి వెళ్తాడు. ఈ 2 ఆత్మలు మనతో మాట్లాడుగాక. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఈ చున్నీయే కానీ మీతో మాట్లాడేది ఏమంటారు? మరి ఎవరు మాట్లాడతారు? ఆ చున్నీనట్టు నేనే మాట్లాడాలి. స్తోత్రం కలుగుని కాక. కానీ ఇప్పుడు చెప్పండి, ఈ ఆత్మ ఏ ఆత్మ? ప్రభువునందు. కొంచెం గట్టిగా. ఈ ఆత్మ ఏ ఆత్మ అంటే ప్రభువునందు నిద్రించిన ఆత్మ, లేకపోతే ప్రభువునందు మృతి పొందిన మృతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మను అడుగుదాం. ఆత్మ, నువ్వు బతుకున్నప్పుడు నిన్ను పాటు పడ్డా సచ్చినా నేను ఎవరు పట్టించుకుంటాడేంటి? బతుకున్నప్పుడు నీకు దిక్కు లేదు, సచ్చినా నేను ఎవరు పట్టించుకుంటాడంటే ఈ ఆత్మను అడిగితే ఈ ఆత్మ అంటది ఏమని తెలుసా? నేను చచ్చిపోయేటప్పుడు నేను అలాగ అనుకున్నాను, నా పాడెవడైనా మోస్తాడా, లేకపోతే నా శవం ఎవడైనా మోస్తాడా, నన్ను పెట్టిలో పెడతారా, అసలు ఏ పెట్టి తెస్తారో, మా పాస్టర్ గారు పట్టించుకుంటారు లేదు, మా విశ్వాసులు పట్టించుకుంటారు లేదు అని అనుకున్నాను. హల్లెలూయా. కానీ నేను చనిపోయిన వెంటనే ఈ ఆత్మ చెప్తున్నమాట తెలుసా? నేను కనుమూయగానే నా శరీరము పెట్టిలోనికి, నా ఆత్మ పరదేశంలోనికి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ ఆత్మను అడుగుదాం. ఆత్మ, నువ్వు ఎందుకు ధన్యురాలు అయ్యావంటే నేను అందరిలాగా
లేదు, నేను ప్రభువునందు మరణించాను గనుక ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ ఆత్మ చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను మనిషి ఆ ప్రాణాన్ని, మనిషి శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే నేను పరదేశంలోకి వెళుతున్నా. అర్థమైన సోదరు చెప్పండి. ఆత్మ నువ్వు ఎందుకు ధన్యురాలు అయ్యావు? ఫస్ట్ పాయింట్, నేను పరదేశికి వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రుజువేంటి సార్? బైబిల్లో చాలా రుజువులు ఉన్నాయి. యేసు ప్రభువుని గడిచిన వారం కూడా చెప్పాను కదా, యేసు ప్రభు ఇరుపక్కల ఇద్దరిని దొంగలు సిలువేశారు, అవునా కాదా? అది సత్యమా కాదా? యేసు ప్రభువుని ఇరుపక్కల సిలువేస్తే ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? నిజంగా నువ్వు యేసు ప్రభు అయితే 3 మేకులు పీక్కోలేవా? ఇప్పుడు అంటారు కదా చాలా మంది యూట్యూబ్లో ఫేస్బుక్లో అంటలేదా, నిజంగా నువ్వు యేసు ప్రభు అయితే 3 మేకులు పీక్కు నన్ను కూడా రక్షించు అని చెప్పాడు ఒకడు. ఆ పక్కన ఉన్నవాడు ఏమంటాడు? బుద్ధి లేనోడా, మనం అంటే తప్పులు చేసి సిలువెక్కాము, ఆయన పరిశుద్ధుడురా, ఆయన దేవుని కుమారుడురా, నిందారహితముగానే శిక్షించబడుతున్నాడు రా, ఆయన నిజమైన దేవుడు అని చెప్పగానే ఈ రోజే నువ్వు నాతో పాటు ఎక్కడ ఉంటావు? హల్లెలూయా. లాజరు ధనవంతుడు చచ్చిపోయాడు, బతుకున్నప్పుడు గొప్పగా బతికాడు ధనవంతుడు, అందరూ అతని గురించి గొప్పలు చెప్పుకోవడం. ఈ లాజరు మాత్రం మూలపడి ప్రభు సూత్రం, ప్రభు సూత్రం, ప్రభు సూత్రం, అన్నం లేకపోయినా సూత్రం, తిండి లేకపోయినా సూత్రం, అప్పుడున్న సూత్రం, అన్నింటికి సూత్రాలే. హల్లెలూయా. అలా బతికాడండి. బతుకున్నప్పుడు ఎవడు గుర్తించలేదు, కానీ చచ్చిన తర్వాత మాత్రం శవాన్ని మోయడానికి కూడా జనాలు లేరేమో బహుశా, నేను అనుకుంటున్నాను. కానీ అతను చనిపోయిన వెంటనే అతను ఆత్మను అడుగుదాం, ఎక్కడికి వెళ్ళామో తెలుసా? పరదేశం. సోదరులు చెప్పండి. హల్లెలూయా. పరదేశం అంటే ఏంటి సార్? పరదేశం అంటే ఏంటి? వాక్యము పరదేశం గురించి ఏం చెప్తుంది? ప్యారడైజ్. ఇక్కడ ప్యారడైజ్ బిర్యానీ తిన్న వాళ్ళు రమేష్ ఒక్కడేనా? 2. ప్యారడైజ్ బిర్యానీ తెలుసా? అలాంటి తినందమ్మ బాబు. ఎప్పుడు చింత దగ్గర బిర్యానీ, భారత దగ్గర బిర్యానీ, వినయ్ బిర్యానీ అయి కాదు. ప్యారడైజ్ అంటే ప్యారడైజ్ బిర్యానీ అని కూడా ఉంది. అది ఎందుకులే మనకు ఇప్పుడు అది కాదు కనుక ప్యారడైజ్. ఇంగ్లీష్లో పరదేశం ఏమంటారో ప్యారడైజ్. ప్యారడైజ్ అంటే ఏంటి తెలుసా? విశ్రాంతి స్థలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దీనికోసం అర్థం కావడం కోసం ఇంకొక ఉదాహరణ ఇస్తాను, చూడండి నా వైపు. హల్లెలూయా. సౌలు అనండి గట్టిగా. సౌలు కొంచెం గట్టిగా అనండి. సౌలు తప్పు చేసేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయి దేవుడు సింహాసనం మీద నుంచి తీసేశాడా? తీసేసిన తర్వాత నీ జీవితం ఏంటి అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నువ్వు సింహాసనం మీద ఉన్నప్పుడే డిసైడ్ చేసుకో ఏం చేయాలో. సింహాసనాన్ని చెప్పేసి పీకేయడానికో, నీ జీవితం నుంచి నేను తీసేసాడనుకో, దేవుని చిత్తంలో నుంచి గెంటేసాడనుకో, తర్వాత జుట్టు పీక్కున్న ఉపయోగం లేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, సౌలు సింహాసనాన్ని గెంటేసిన తర్వాత, అయ్యా నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. దేవుడేమో సింహాసనాన్ని లాగేసుకున్నాడు, సమూయేలేమో చచ్చిపోయాడు, మా పాస్టర్ గారు ఏమో చనిపోయాడు. ఇప్పుడు ఎవరు నాకు దారి చెప్పేది? నిన్న దాకా పాస్టర్ గారు పోడు దారి చెప్పారు, ఇప్పుడు ఆయన లేడు. మరి ఏం చేద్దాం? గద్దె దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి? ఏదేది? గద్దె దగ్గర. గద్దె తెలుసా? సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఆ సోది చెప్పే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మంత్రాలు వేసి జపించి అది చేసి ఇది చేసి మొత్తం మీద ఏ ఆత్మని? సమూయేలు ఆత్మని తీసుకొస్తారు. హల్లెలూయా. అప్పుడు గద్దె దగ్గరికి వెళ్ళారు. మరి రాజు కదా, పాస్టర్ గారు కదా, అదే అప్పుడు దాకా నిన్న దాకా సేవ చేశాడు కదా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు? గద్దె దగ్గరికి వెళ్ళకూడదు కదా. అందుకు ఏం చేశాడు? ముసుగు. ఏం వేసుకున్నాడు? ముసుగు. కొన్ని ముసుగుల్లో చేస్తాం. ముసుగుల్లో ఈ ముసుగేసుకుని గద్దె దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ అన్నాడు, ఒక రాజు ఎవరు మీరు అని అంటే, నేను సమూహేలతో మాట్లాడాలంటే ఆ గద్దె చెప్పేవాడు అన్నాడు. గద్దె చెప్పి ఆమె అందే, ఎవరు ఏ సమూహేలు అంటే, పాస్టర్ గారేనా? ఆ పాస్టర్ గారు. పిలుస్తావా? ఎంత డబ్బు ఇస్తావు? అది కట్ట అంటే మొత్తం మీద ఈ గద్దె చెప్పి ఆమె ఏం చేసింది తెలుసా? సమూయేలు ఆత్మని కిందకి తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు సమూయేలు వచ్చి చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు? నేను నా ప్రాణమును ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? నువ్వు నేను ఎక్కడున్నాను? నా పరదేశిలో నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, పరిశుద్ధులతో కలిసి సహవాసం చేస్తున్నా. నా విశ్రాంతిలో ఉండగా నా ప్రాణాన్ని ఎందుకు విసిగిస్తున్నావు? స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే సమూయేలు ఎక్కడ చనిపోయాడు? ప్రభువునందు మరణించాడు కాబట్టి ఆయన ఆత్మ కూడా ఎక్కడ చేరుకుంది? స్తోత్రం చెప్పాలి గట్టి. ఎంతకంటే రుజువులు కావాలా? బైబిల్లో కావాలంటే ఇంకా బోర్డు చూపిస్తాను. చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ ప్రభువునందు మరణిస్తే మన ఆత్మ పరదేశంలోకి వెళ్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? కనుక చెప్పండి, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిందట? ఇప్పుడు అడుగుదాం మరలా, ఏ ఆత్మ పరదేశంలో ఉంటే అయిపోయిందా నీ జీవితం? పరదేశంలోనే నీ ఆశీర్వాదం అయిపోయిందా? కొన్నాళ్ళు సంతోషం పొందితేనే ఆశీర్వాదం అయిపోయిందా? నీ ఆత్మ ఆశీర్వదించబడతాదేమో యోహాను చెప్తుంటే, నువ్వేమో పరదేశంలో సుఖంగా ఉన్నాను అనుకుని అక్కడే ఉండిపోతావంటే, లేదు ఈ ఆత్మ మళ్ళా చెప్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. ఈ ఆత్మ మరలా చెప్తుంది ఏమని తెలుసా? నేను పరదేశంలోనే ఆగిపోవట్లేదు. క్రీస్తు మొదటి రాకడలో క్రీస్తు కడబోర శబ్దం వినగానే మేము పరదేశంలో ఉన్న మేమందరము కలిసి మా లగేజ్ ప్యాక్ చేసుకుని మరలా భూమి మీదకి వెళ్ళి మా శరీరాల్లోనికి వెళ్ళి, హల్లెలూయా, మా శరీరంలోనికి జీవం పుంజుకొని చచ్చిపోయిన మా శవాన్ని, మరణించిన నా శవాన్ని, కుళ్ళిపోయిన నా శవాన్ని మరలా పూర్ణ వైభవంతో పరలోక రాజ్యమును చేరుకోవడానికి, ప్రభువును కలుసుకోవడానికి మధ్యాకాశంలోనికి చేరుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఈ ఆత్మను అడుగుదాం. ఈ ఆత్మ రెండవదిగా నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఈ ఆత్మ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఎందుకు ధన్యురాలని బైబిల్ చెప్తుందో తెలుసా? రెండవదిగా నేను ప్రభు రాకల్లో ఎత్తబడతాను. ఏ ఆత్మ నువ్వు చచ్చిపోయావు కదా, చచ్చిపోయినా కానీ ఎత్తబడతా. స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. నువ్వు చచ్చిపోయినా కానీ ఎత్తపడతావు, నువ్వు మరణించినా కానీ ఎత్తపడతావు, నువ్వు లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎత్తపడతావు. ఎలా ఎత్తపడతావు తెలుసా? వాక్యం చెప్తుంది, పరదేశంలో ఉన్న పరిశుద్ధుల యొక్క ప్రాణాలన్నీ, ఆత్మలన్నీ భూమి మీదకి వచ్చి, హల్లెలూయా, వారి శవాలు ఉంటాయి కదా, ఎక్కడ ఉన్నాయి సార్? పోయిన గోదావరికే సగం శవాలు కొట్టిపోయా. మరి ఎక్కడున్నాయి? పోయిన సంవత్సరంగా పెట్టిన శవాలు ఇప్పుడు లేవు. మా తాత ఎప్పుడో చచ్చిపోయాడు, మా మామ ఎప్పుడో చచ్చిపోయింది, ఆ తాత ఎప్పుడో చచ్చిపోయాడు. ఆ శవాలన్నీ ఎక్కడ ఉంటాయి? ఏం చెప్తున్నారు సార్? బైబిల్ చెప్తున్నాయి అన్ని అబద్ధాలు అని మీరు ఇక్కడ కూర్చున్నారు అనుకుంటున్నారేమో. కానీ నేను ఒక విషయం చెప్పనా, ఈ రోజు ఈ సమాజాన్ని అంతటిని ఎక్కడి నుంచి తీశాడు ప్రభు? ఆదికాండం 1:26 చూసుకుంటే ఎక్కడి నుంచి తీశాడు? ఈ సమాజం కానీ, నడిచే మనుషులు కానీ ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఈ బూడిదలో నుంచే వచ్చారు. స్తోత్రం కలుగునుగా. ఈ బూడిదలో నుంచి ఎంత సమాజాన్ని తీసిన దేవుడికి ఆమేన్. ఈ ఆత్మను పంపించే శవాన్ని లేపడం పెద్ద లెక్క కాదు. అర్థమైన స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఆత్మ నువ్వెందుకు అదృష్టవంతురాలు, ఆత్మ నువ్వెందుకు ధన్యురాలు? రెండవది ఆత్మ చెప్తుంది, ప్రభు రాకడ వస్తుందా, ప్రభు బోర మోగుతుందా? ఆ బోర మోగినప్పుడు మధ్యాకాశంలో నా శరీరాన్ని తీసుకుని క్షయ శరీరాన్ని అక్షయ శరీరంగా మార్చుకుని, అంటే పాడైపోని శరీరంగా మార్చుకుని నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభువునందు మరణిస్తే నువ్వు చనిపోయినా కూడా ఎత్తపడతావు. నా పాయింట్ ఇది, బ్రతుకున్నప్పుడే కాదు చనిపోయినా కూడా. అందులో వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? అంతటా ప్రభువునందు మృతులందున మృతులు మొదట ఉందా లేదా? హల్లెలూయా. ప్రభువునందు మృతులందున మృతులు, అంతటా ప్రభువునందు మృతులందున మృతులు ధన్యులు. ఎందుకో తెలుసా? వారందరికంటే ముందు లేస్తారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు చనిపోయిన వారందరూ కూడా మనకంటే ముందు ప్రభువుని కలుసుకోబోతున్నారు, మనకంటే ముందు వారు లేకపోతున్నారు. రెప్పపాటులో ఆ శవాలన్నీ మరలా పూర్వ వైభవానికి తిరిగి వస్తాయి. మనమందరము అక్షయ శరీరాన్ని విడిచిపెట్టి, క్షయ శరీరాన్ని విడిచిపెట్టి అక్షయ శరీరమును దాల్చి పరలోకమునకు చేరుకున్నట్లుగా ప్రభువుని మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. స్తోత్రం చెప్పండి. ఆత్మను అడుగుదామా, నువ్వు ఎందుకు అదృష్టవంతురాలు, ఎందుకు దీవెన ఉందావు అని అంటే ఆత్మ చెప్తున్న రెండవ మాట, నేను రాకల్లో కూడా చెప్పాలి, రాకల్లో కూడా ఎత్తబడతాను. అంతేనా? రాకల్లో ఎత్తబడితే ఏమవుతుంది? రాకల్లో ఎత్తబడిన తర్వాత ఎత్తబడిన సంఘాన్ని, చచ్చిపోయిన పరదోషంలో ఉన్న చూడు మా ఆత్మల్ని ప్రభువు తీసుకెళ్లి మధ్యాకాశంలో 7 ఏళ్ళు విధి జరగబోతుంది. ఏం జరగబోతుంది? మూడవదిగా ప్రభువు ఈ ఆత్మను ఎక్కడ తీసుకెళ్తాడంట? విందులోకి తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభువు ఈ ఆత్మలను, చనిపోయిన ప్రభువునందు మృతులందున మృతుల్ని, అలాగే ఎవరైతే సంఘములుగా సిద్ధపడుతున్నారో మనల్ని, ప్రభు రాకడలో ఎత్తబడిన ప్రతి ఒక్కరిని కలిసి మూడవదిగా ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అందరూ చెప్పాలి, ఎక్కడ తీసుకెళ్తున్నాడు? విందు. 7 ఏండ్ల విందు అనండి ఒకసారి. 7 సంవత్సరాలు ఏం జరుగుతుంది? విందు. కొంతమంది విందు అనగానే భోజనమే గుర్తొస్తుంది అన్న. విందంటే ఏంటి? భోజనమే. విందంటే ఏంటి? అన్నమే. విందంటే ఏంటి? మాంసం. విందంటే అది కాదండి. వాస్తవానికి విందు అని అంటే ఆర్భాటానికి సూచన, హల్లెలూయా, సంతోషానికి సూచన, వేడుకకు సూచన, సంబరానికి సూచన, హల్లెలూయా. ప్రతి క్రిస్మస్ కి మన ఊళ్ళో పాట వేస్తారు, ఏంటి తెలుసా? సందడి 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 సందడి. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభువుని నమ్ముకొని చచ్చిపోయినా, ప్రభువుని నమ్ముకొని రాకల్లో ఎత్తబడిన 7 సంవత్సరాలు మాత్రం సందడే సందడి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల పండుగ? 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ప్రభు మనల్ని పోషిస్తాడు.
ప్రభువు మనల్ని పోషించడమే కాదు, మనల్ని సంతోషపరుస్తాడు, మనల్ని ఆనందపరుస్తాడు. నువ్వు ఇప్పుడు పాట పాడుతున్నావు కదా, నమ్మకమైన దేవుడవై అని పాటలు పాడుతున్నావు కదా, ఆ నమ్మకమైన దేవుడు నీ కను ముందే ఉంటాడు. హల్లెలూయా. జ్యోతిర్మయుడు అని పాట పాడుతున్నావు కదా, ఆ జ్యోతిర్మయుడు నీ కను ముందే ఉంటాడు. ఈ 7 సంవత్సరాల్లో ఆయన కోసం నువ్వు పాడిన పాటలన్నీ గుర్తొచ్చేస్తాయి. అర్థమైన సోదరు చెప్పండి, 7 ఏళ్ల విందులో గొప్ప గొప్ప అద్భుతమైన ఆనందం మనం పొందబోతున్నాం. అర్థమైన సోదరు చెప్పండి, ఇది ఎవరైతే ప్రభువునందు మరణించట్లేదో వాళ్ళకి లేదు, ఇది సపరేట్ చెప్తా లాస్ట్ లో. కానీ ఎవరైతే ప్రభువునందు మరణించారో వాళ్ళు 3వదిగా ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? 7 ఏళ్ల విందు. అందరూ చెప్పాలి గట్టిగా. ఈ మాటలు తెలుసుకోలేదనుకో, ఇది మీకు అర్థం కాలేదనుకో, ఎవరికి నష్టం? నీకు మీ ఆత్మకే నష్టం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అందరం ఊరు వెళ్తున్నామని చెప్తున్నాను, ఆ ఊరికి రూట్ చెప్తున్నాను. ఇప్పుడు ఆ రూట్ నువ్వు తెచ్చుకోకుండా పర్లేదులే అని అనుకుంటే నువ్వు రూట్ ఏమైపోతావు? తప్పిపోతావు. అందుకే నేను నీ ఆత్మ రూట్ ఏంటో చెప్తున్నాను. స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మ ఏ దారిలో వెళ్ళబోతుందో చెప్తున్నాను కనుక జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా ఈ ఆత్మ పరదేశంలోకి వెళ్ళబోతుంది. 2వదిగా ఈ ఆత్మ రాకడలో ఎత్తబడబోతుంది. 3వదిగా ఈ ఆత్మ 7 ఏళ్ల విందులోకి వెళ్ళబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతేనా? 7 ఏళ్ళు అయితే అయిపోయిందని సరదా, 7 ఏళ్ళకే తీరిపోయిందని సరదా. దీనికోసమే శ్రమ పడ్డావు. ఈ 7 ఏళ్ళ కోసమైనా నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు. ఈ 7 ఏళ్ళ కోసమైనా భూమి మీద ఎన్నోసార్లు ఆ పెద్ద గుడపాలు, ఆ చిన్న గుడపాలు, పెద్ద గుడపాలు తిరిగి కష్టపడ్డావు. దీనికోసమైనా అయిపోయిందని 7 ఏళ్ళ పరిపాలన అని అడిగితే ఆత్మ అంటదే, 7 ఏళ్ళతో అయిపోలేదయ్యా, యేసయ్యా నన్ను మరణ ఏం చేస్తున్నాడు తెలుసా? నా ఆత్మను పట్టుకొని వచ్చి ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పాలించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 7 ఏళ్ల విందవగానే ఆకాశంలో, మధ్యాకాశంలో 7 ఏళ్ల విందవగానే ఏం జరగబోతుందో తెలుసా? ఇదిగో పరలోకము నుండి దేవుడు ఇదిగో తాను పట్టబడిన సంఘాన్ని, అలాగే మృతి నొందిన మృతుల్ని లేపాడు కదా, ఈ వీళ్ళందరినీ కలిపి, పరిశుద్ధులందరినీ కలిపి తిరిగి 1000 సంవత్సరాలు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట్లాడుతున్నప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య 1000 ఏళ్ళు పరిపాలించడానికి తిరిగి ఎక్కడికి రాబోతున్నాడు? అప్పటికి ఇంకా భూమిని నాశనం చేయలేదు, అప్పటికి ఇంకా భూమిని పతనం చేయలేదు, అప్పటికి ఇంకా భూమిని వెనక్కొట్టలేదు, భూమిలో ఉన్న వాటిని నాశనం చేయలేదు. అయితే పరిశుద్ధులందరినీ తీసుకుని వచ్చి ప్రభువు 1000 ఏళ్ళు ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఆత్మ నువ్వెందుకు ధన్యురాలు అంటే నన్ను దేవుడు పాలిస్తున్నాడు. ఎక్కడ? పరలోకంలోనే కాదు, ఈ భూమి మీదే దేవుడు నన్ను 1000 సంవత్సరాలు పాలించబోతున్నాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నో ఎమ్మెల్యే ఉండరు, ఇక ఎంపీలు ఉండరు. ఆ కాలంలో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా ఉండరు, ఆ కాలంలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండడు, ఆ కాలంలో గొప్ప గొప్ప బిలిగేట్స్ ఉండరు. అప్పుడు లోకాన్ని పాలించేది నా దేవుడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఆ 1000 ఏళ్ల పాలనలో దేవుడే సింహాసనం మీద కూర్చుంటాడు, పరిశుద్ధులందరూ తన రాజ్యాన్ని ఏలుతారు. అర్థమవుతుందా? ఆత్మ మళ్ళా చెప్పండి. ఆత్మ చెప్పాలి నాతో కలిసి. ఆత్మ కొంచెం గట్టిగా, మీ మౌనం నశించుడుగా, కొంచెం అర్థమయ్యేటట్టుగా బిగ్గరగా మాట్లాడుదునుగా చెప్పండి. ఆత్మ నువ్వెక్కడికి వెళ్తున్నావు? పరదేశికి వెళ్ళాను. చెప్పండి. పరదేశికి వెళ్ళాను, కొన్నాళ్ళు ఉన్నాను. అక్కడికి ఎందుకు ఎత్తపడ్డాను? మధ్యాకాశానికి వెళ్ళాను, 7 సంవత్సరాలు ఉన్నాను. అక్కడితో అయిపోయిందా? లేదు. తర్వాత ఎక్కడికి వెళ్ళామని ఆత్మను అడిగితే నేను 1000 ఏళ్ళు పరిపాలించడానికి ప్రభు పాలనలోకి భూమి మీదకి తిరిగి రాబోతున్నాను. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? ఎందుకు భక్తి చేస్తున్నావు? పరలోకం వెళ్ళిపోదామని. ఎందుకు భక్తి చేస్తున్నావు? నిత్య జీవం పొందేసుకుందామని. ఎందుకు భక్తి చేస్తున్నావు? అవన్నీ ఉన్నాయండి, కానీ వాటికంటే ముందు ఆత్మ చేయు ప్రయాణం నువ్వు అర్థం చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి. ఆత్మను తీసుకుని ప్రభు ఎక్కడ రాబోతున్నాడు? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఎక్కడికి వెళ్తున్నాడో? చాలా మంది అమాయకమైన క్రైస్తవులు చెప్పే మాట ఏంటంటే నాకు కూడా అలాగే అర్థమైంది. ఎలాగంటే చచ్చిపోయిన వెంటనే మన ఆత్మను పట్టుకెళ్ళి ఎక్కడెడతాడు? కొంతమంది అలాగంటారు, నేను ఇక్కడ కన్ను మూస్తాను పరలోకంలో. కాదు, మధ్యలో ఇంత కథ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని వదిలేసే దేవుడు కాదు. దేవుడు శాడిస్టుడు కాదు. హల్లెలూయా. దేవుడు నువ్వు కోల్పోయిన ప్రతి దానిని భూమి మీద అనుభవించాకే మరలా నీ ప్రాణాన్ని నిత్య జీవంలో తీసుకెళ్తాడు.
అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పొందిన బాధల కంటే అధికమైన సంతోషం ఇస్తానని చెప్పింది భూమి మీద 60 సంవత్సరాలు బతకడానిక. అప్పుడు కాదు కథ. అసలైన కథ ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన. ఒకసారి గట్టిగా 1000 ఏండ్లు గట్టిగా చెప్పండి ఒకసారి. యేసు ప్రభువు సంఘాన్ని పరిశుద్ధుని తీసుకుని ఎక్కడికి వస్తాడట? భూమి మీదకి వస్తాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమిని సార్వత్ర సంఘాన్ని, అలాగే ప్రభువు నందు విశ్వాసం ఉంచిన మృతులందున మృతుల్ని, వీళ్ళందరినీ లేపి క్షయ శరీరాన్ని కాస్త అక్షయంగా మార్చి వాళ్ళందరినీ ఏం చేయబోతున్నాడు తెలుసా? పరిపాలించబోతున్నాడు. అందరూ చెప్పరు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం పరిపాలించు. ఇప్పుడు మన కింగ్ ఎవరు? ఆ రోజుల్లో 1000 సంవత్సరాలు మనం పరిపాలించేది ఎవరు? మన రాజు ఎవరు? ఇంకా మోడీయే, ఇంకా ట్రంపే, ఇంకా బండా సత్యనందరావే కాదు. 1000 ఏళ్ల పరిపాలనలో కాగకుండా పాలన కొనసాగబోతుంది. ఆ పాలనలో మనం పరిపాలించే రాజు పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆది సంభూతుడైన దేవుడు, అఖిలాండాన్ని సృజించిన దేవుడు ఈ లోకాన్ని 1000 సంవత్సరాలు పాలించబోతున్నాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం జీర్ణించుకోవడానికి కొంచెం సమయం పట్టింది, కానీ అర్థం చేసుకుంటే ఇదే వాక్యం చెప్తున్న సత్యం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథం మొత్తం ఈ వారంలో చదివి పడేయండి. మీకు అర్థమయ్యేటట్లుగా ప్రభువు నేను చెప్పిన మాటలన్నీ మీకు బోధించునుగా. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి విన్న కాడకి అక్కడికి వదిలేస్తే ఏం ఉపయోగం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత దీని మీద ధ్యానం చేస్తే ప్రభు అనేకమైన విషయాలు నేర్పిస్తారు. ఈ ఆత్మ చనిపోయినట్లు ఏది ఆత్మ? స్తోత్రం కలుగునుగా. మరి ఏం చెప్తే 1000 సంవత్సరాల పరిపాలన కదా. సరే, ఇప్పుడు మనకి ఇది కదా కావాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఇది. హల్లెలూయా. ఆత్మ వచ్చేసింది. ఆమేన్. ఈ ఆత్మ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అనండి గట్టిగా, కొంచెం గట్టిగా అడగండి. ఆత్మ, ఆత్మ 1000 ఏళ్ల పరిపాలనలో ఏం జరగబోతుంది? ఎలాగడిగితే చెప్తారు. కొంచెం గట్టిగా చెప్పడగా. దెయ్యాన్ని ఎలాగడుగుతాం? మామూలుగా దెయ్యం వచ్చిందనుకో, ఏ ఊరి మీది, బాగున్నావా, ఎక్కడి నుంచి వచ్చి అడుగుతావా? దెయ్యాన్ని ఎలాగడుగుతారు? మామూలుగా ఎవరికైనా దెయ్యం పట్టిందని ఆ దగ్గరికి వెళ్ళి ఏ ఊరి మీది చెప్పు విషయం కొట్టేస్తారు. మరి ఎలాగడగాలి? ఎలాగడగాలి? ఇంకో ఎలాగడగాలి? మీరు అసలు దెయ్యాన్ని చూసిన వాళ్ళని ఎప్పుడైనా దెయ్యం పట్టిన వాళ్ళు చూసారా? ఎలాగడుగుతాం మనం? ఏ ఎక్కడికి వచ్చావు? భయపడ్డావమ్మా. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు అడగండి గట్టిగా, అలాగ అడగండి. ఆత్మ. మీ మౌనం అర్థాకలాగా నశించుకుంటారు. కొంచెం గట్టిగా చెప్పండి. ఆత్మ 1000 ఏళ్ల పరిపాలనలో ఏం జరగబోతుంది? మాట్లాడగండి. 1000 ఏళ్ల పరిపాలనలో ఏం జరగబోతుంది? ఇప్పుడు ఈ ఆత్మ చెప్తుంది. నాకు చెప్పింది రాత్రి, ఆమెకు చెప్తాను వినండి. ఈ ఆత్మ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు నన్ను పాలిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధులు ఎవరైతే ప్రభు కోసం నిలబడ్డారో వీళ్ళందరూ కూడా దేవునితో పాటు పాలిస్తున్నారు. హల్లెలూయా. ఇలా చూడండి, నా వైపు చూడండి. 1000 ఏళ్ల పరిపాలనలో ఏమవుతుందో తెలుసా? నా వైపు చూడండి ఒకసారి. ఇలా చూడండి. ప్రభు కోసం నేను, నా వైపు చూడండి. ప్రభు కోసం రాజమండ్రిలో ఒక సహోదరుడు ఉన్నాడు. రాజమండ్రిలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? ఆ తండ్రి గారు బహుశా అందరికి తెలిసి ఉంటుంది, సరిగ్గా ఆయన పేరు నాకు గుర్తులేదు. వాళ్ళ అబ్బాయి ఎవరు? వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా స్వార్థ తెలుసుకుని, వాళ్ళ స్నేహితుల ద్వారా స్వార్థ తెలుసుకుని, దేవుడు అంటే తెలుసుకుని, నాకు ఎంత డబ్బు ఉంది నాకు సంతోషం లేదు, ఎంత ధనం ఉంది నాకు సంతోషం లేదు, మా నాన్న బంగారు సంపాదించి పెట్టాడు నాకు సంతోషం ఆనందం లేదు. అయితే నా ఫ్రెండ్ చెప్పిన యేసు ప్రభు మాటలు అయితే నాకు చాలా సంతోషంగా ఉన్నాయని ఆ నాన్నకు తెలియకుండా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం మొదలెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రహస్యంగా భక్తి చేసే వాళ్ళకి భక్తి ఎక్కువ ఉంటుంది కదా. ఆమె ఈ కుమారుడు ఏం చేశాడు తెలుసా? ఆ నాన్నకు తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నారంటే, నాన్న ఇలాగ స్పోర్ట్స్కి వెళ్తున్నాను నాన్న అని, సండే స్టేడియంకి వెళ్తున్నానని ఒక స్టేడియం బ్యాగ్ పట్టుకుని చర్చికి రావడం మొదలెట్టాడు. ఎందుకంటే అతను డబ్బులకు సంతోషం ఇవ్వలేదట. మీకు తెలుసా? మనం డబ్బులో సంతోషాన్ని వెతుక్కుంటే వెళ్తున్నాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ డబ్బు మనకి సంతోషం ఇవ్వదు. మనం లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రోజులో చివరికి చూస్తే ఆ ఆనందం మనకి సంతోషాన్ని ఇవ్వలేదు. కనుక నేను చెప్పే మాట ఆలకించండి. ఈ డబ్బున్న ఆయన కొడుకు ఏం చేశాడు తెలుసా? అయ్యో నిజంగా యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు కదా,
అని ఆదివారం వాళ్ళ తండ్రికి తెలియకుండా, వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా, ఎవ్వరికి తెలియకుండా స్పోర్ట్స్కి వెళ్తున్నానని చెప్పి స్పోర్ట్స్ బ్యాగ్లో బైబిల్ పెట్టుకుని, ఆమె బైబిల్ పెట్టుకుని స్పోర్ట్స్ బ్యాగ్ బైబిల్ పెట్టి చర్చిలోకి వచ్చి కూర్చుని కూడా అంట. హల్లెలూయా. అంత విశ్వాసం ఉంటే మనం ఈ పాటికి పరలోకములకి ఎత్తకూడదు. హల్లెలూయా. ఆ కుమారుడు వచ్చి కూర్చుంటే ఒకరోజు ఆ నోట ఈ నోట, మరి తెలియనులేం కాదు కదా, ఆ నోట ఈ నోట వాళ్ళ నాన్నగారికి కాస్త ఈ వార్త చేరుకుందాట. ఏం చేరుకుంది? వార్త చేరుకుంది. ఏ వార్త? మీ అబ్బాయి బాప్తిసం తీసేసుకున్నాడు, మీ అబ్బాయి చర్చకు వస్తున్నాడు అనగానే ఆ కొడుకుని డైరెక్ట్ పిలిచి ఒకటి అడిగాడంట, రే మన ఎంట వంట లేని దేవుని నమ్ముకుంటున్నావు, నువ్వు మన కులానికి సంబంధించిన దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, సంబంధించిన దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, నువ్వు దేవుణ్ణైనా విడిచిపెట్టు, లేకపోతే నా ఇల్లు అయినా విడిచిపెట్టు అని చెప్పాడట. హల్లెలూయా. నాన్న డాడీ, నేను నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువు నీకు కూడా దేవుడు, నాకు కూడా దేవుడు, ఈ ప్రపంచానికే దేవుడు. ఆయన కుల పరిమితి లేదు, మత పరిమితి లేదు, వర్గ పరిమితి లేదు. ఆయన్ని అందరిని సృజించిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నీకు ఒక మాట చెప్తున్నాను, నువ్వు నన్ను ఇంట్లో నుంచి గెంటేవచ్చు, నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను. నువ్వు దేవుని నమ్ముకుంటే నీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకం వెళ్తావు, లేకపోతే నీ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే నువ్వేమవుతావు? అప్పుడు ఆ తండ్రికి చాలా కోపం వచ్చి ఏం చెప్పాడు తెలుసా? రే గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, నా ఇంట్లో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పగానే ఆ కొడుకు నాన్న ఉంటాను కొన్ని రోజులు అనకుండా అతనికి సంబంధించిన కొన్ని పుస్తకాలు బైబిల్ తెచ్చుకుని ఇంట్లో నుంచి వచ్చేసాడు. ఎక్కడి నుంచి? ఇంట్లో నుంచి ఒక సైకిల్ వేసుకుని వచ్చాడు. ఈ సైకిల్ కూడా తాతయ్య గారు కొన్న గిఫ్ట్ అని, నీ ఆస్తి కాదు నాన్న, ఇది నాకు తాతయ్య ఇచ్చాడు గిఫ్ట్ కిందని. ఆ సైకిల్ ఒకటి తెచ్చుకుని ఇంట్లో నుంచి వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వచ్చేసిన కొడుకు కాస్త ఎండ మాటలు చెప్పులు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఎదురయ్యాయి ఈ రాజమండ్రిలో. కోటీశ్వరుడు కొడుకు కోరుకున్న కారులో తిరగొచ్చు, కోరుకున్నట్టుగా బ్రతకొచ్చు. అలాంటి ఒక యవనస్తుడు దేవుని కోసం కార్లకి చెప్పులు లేకుండా 2 సంవత్సరాలు బతికాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కోట్ల రూపాయలు, 14 కోట్లు పెట్టాల కార్లు ఉన్నాయంట. కార్లు లేవు, సైకిల్ మీద తిరుగుతున్నాడు. కనిపించిన ప్రతి ఒక్కడు అడిగాడంట, ఎరా ఇప్పుడైనా మీ నాతో మాట్లాడమంటావా? వెళ్ళిపో ఇంట్లోకి, నాశనమైన దేవుని వదిలే, ఎందుకు దేవుణ్ణి నమ్ముకుని ఏమొచ్చింది నీకు అని అంటే, లేదండి పాటలు పడితే కొన్నాళ్ళు పడతాను, నిత్యం నరకంలో నేను సావలేను, ఆ నరకం చూస్తే నాకు భయం వేసేస్తుంది, ఈ పడిన పోట్లే ఈ కొన్నాళ్ళు ఎక్కడే పడతానండి, పర్లేదులే అని అన్నాడంట. కష్టపడి చదువుకున్నాడు, వెస్ట్ గోదావరి పెద్ద ఆఫీసర్ అయిపోయాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఆయన ఒక ప్రశ్న అడిగారు, సార్ రాజమండ్రిలోనే డబ్బున్న పేరున్న కుటుంబంలో పుట్టారు కదా సార్, మీరు అర్హతలన్నీ వదిలేసుకున్నారు, మీకేం బాధ అనిపించలేదా ఏ రోజు అని అంటే, ఆయన ఒక్కటే మాట అన్నాడంటే ఏంటో తెలుసా? నాకు ఒక నమ్మకం ఉందండి, నేను పోగొట్టుకున్నవన్నీ ప్రభు కోసం పోగొట్టుకున్నాను, ఏదో రోజు ఆయన నా కొరకు అన్ని తిరిగిస్తాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ మాట చెప్పిన మరొక స్టేట్మెంట్ ఏంటో తెలుసా? 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువు పాలించినప్పుడు నేను వదులుకున్నది ₹1,00,00,000 కారు అయితే, నేను తిరిగేది మహా అయితే ఆ ₹1,00,00,000 కారులో 60 సంవత్సరాలు తిరుగుతాను. కానీ 1000 సంవత్సరాలు ₹10,00,00,000 కారులో నన్ను దేవుడు తిప్పుతాడు. అర్థమైతే స్తోత్రం చెప్పు గట్టిగా. నేను చెప్పే పాయింట్ ఏంటో తెలుసా? ఈ భూమి మీద దేవుని కోసం నువ్వు బంగారాన్ని వదులుకున్నావు కదా, ఇప్పుడు ఈ అంత్యకాలంలో ఈ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు బంగారాన్ని నీ కాళ్ళ కింద ఇస్తాడు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దేవుడి కోసం నీకు చీరలు అంటే చాలా ఇష్టం కదా, నువ్వు చీరలు రంగులన్నీ వదిలేసావు కదా, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో అన్ని రంగులని ముందు తీసుకొస్తాడు. నేను చెప్పే పాయింట్ మీకు బహుశా అర్థం కావడానికి చాలా టైం పట్టొచ్చు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను, నువ్వు ప్రభువు కోసం ఒకటి వదులుకుంటే ఆయన 100 నీ కోసం సిద్ధపరుస్తున్నాడు. అంటే మరి ఇప్పుడు మేము డబ్బులు తీసుకున్నాం కదండి, సేవలు తీసుకున్నాం కదా, మరి అది తీసుకున్నాం కదండి, చాలా రోజులు దేవుడి కోసం వస్తున్నాం కదండి. 1000 ఏళ్ల పరిపాలన నువ్వు ఈ లోకంలో ఏదైతే పొందుకోలేదో ప్రతిదీ పొందుకుంటావు. అర్థమైన సూత్రం చెప్పండి. ఎలా చేయాలి చెప్పండి? దేవుడు ఈ 1000 ఏళ్ల పరిపాలనలో, అమ్మా దేవమ్మా నువ్వు నా కోసం చాలా రోజులు పస్తున్నావమ్మా, నువ్వు బ్రతుకున్నప్పుడు గుర్తుందా, నువ్వు పెంతుకోస్తు మందిరానికి వెళ్ళేటప్పుడు, రామారావుపేట చర్చికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు పస్తున్నావు కదా, ఈ 1000 ఏళ్ళు ఒక్క పూట కూడా నీకు రోడ్డు రాకుండా నేను చూసుకున్నానని చెప్తాను.
హల్లెలూయా, హల్లెలూయా. అన్న నువ్వు చర్చికి వెళ్ళేటప్పుడు, అన్న గౌతమ్ గారు మీరు చర్చికి వెళ్ళేటప్పుడు, చాలాసార్లు ఆదివారం ఎన్ని కిరాయిలు వచ్చినా వదిలేసుకున్నా చూసావా? ఆ తెగింపు నేను చూశాను. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నాను తెలుసా? ఈ 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఎంతైతే వదులుకున్నావో దానికి రెట్టింపు ఘనత నేను ఇవ్వబోతున్నాను. జరుగుతుందండి 1000 ఏళ్ల పరిపాలన. స్తోత్రం కలుగును గాక. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో నీతి నిమిత్తం, సువార్త నిమిత్తం పడరాని మాటలు పడ్డావు కదమ్మా, పడరాని పాటలు పడ్డావు కదా. అయితే ఈ 1000 ఏళ్ల పరిపాలన ఏం జరగబోతుంది తెలుసా? నిన్ను ఎవరైతే అవమానించారో వారిని పరిపాలించేగా నిన్ను మారుస్తా. చెప్పండి హల్లెలూయా. ఏమండి, అన్యులే కాదు ఆత్మీయులు కూడా మనల్ని అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారు? బాధపరుస్తూ ఉంటారు లేదా? అన్యులు కాదు, ఆత్మీయులు ఒకసారి గట్టిగా. ఆత్మీయులు అంటే ఎవరు? బాప్తిసం పొంది బలరాలను తీసుకుంటూ చర్చిలో కూర్చుని నీ పక్కనే కూర్చుని అక్కడ నీకు శోధన అయిపోతుంది కదా ఒక్కోసారి. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అమ్మా, నువ్వు ఆమె ద్వారా, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళ ద్వారా, నీ కూతురు ద్వారా, నీ కోడల ద్వారా చాలా బాధపడ్డావు కదా. అయితే నీకు ఒక శుభవార్త, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో నీ కోడలను వేలుతావు. హల్లెలూయా. నీ కుమార్తెను వేలుతావు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్ళందరినీ నీ కాళ్ళ కింద పెడతాను. స్తోత్రం చెప్పు గట్టిగా. అర్థమైన హల్లెలూయా చెప్పండి. అంటే ఆ లోకంలోకి వెళ్ళే ముందే ఈ లోకంలో ప్రభు కోసం ఏదైతే విడిచిపెట్టావో సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇది వాస్తవం బైబిల్లో ఉందండి అంటే ఖచ్చితం. హల్లెలూయా చెప్పండి. ఈ భూమి మీద ఉన్నప్పుడే, పరలోకం చేరక ముందే ఈ భూమి మీద ప్రభు కోసం నువ్వు వదిలేసినవి 1000 నీ దగ్గరికి రాబోతుంది. అర్థమైన స్తోత్రం చెప్పండి. నిన్ను నీ అత్తగారు హింసించిందో, నిన్ను నీ కోడలు హింసించిందో, నిన్ను వాళ్ళు హింసించారో, వాళ్ళందరాన్ని మాట్లాడారో, నీ భర్త హింసించాడో, వాళ్ళే హింసించారు, హింసించనివ్వండి. వాళ్ళందరినీ నువ్వు ఈ 1000 ఏళ్ల పరిపాలన 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నావు. అర్థమైన స్తోత్రం చెప్పండి. కనుక మన నిరీక్షణ ఏంటి తెలుసా? ఈ 1000 ఏళ్ల పాలనలో నేను కోల్పోయినవన్నీ 1000 నేను పొందబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. జీవితాన్ని కాదని, సంఘ వ్యక్తిత్వాన్ని కాదని, చదువుల్ని కాదని సేవ చేస్తున్నావు కదా. ఇదిగో సేవ జరిగిస్తున్నారు కదా, పరిచర్యలోని ప్రాణం విడిచిపెడుతున్నారు కదా. ఇదిగో మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా ప్రభు మరలా 1000 ఏళ్ల పాలన తిరిగిస్తారు. అంతేనా ఆత్మ? సూపర్ ఆత్మ. ఆత్మతో సిద్ధం. నిజంగా నీ ప్రయాణం దీవించబడింది. స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆనాడు చూసి చెప్తాము, నా ఆత్మ ఆశీర్వదించబడింది, నా ఆత్మ దీవెన నొందింది. అస్సలైన ఆశీర్వాదం అంటే అది. అందుకని వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? ప్రభువునందు మృతి పొందిన మృతులు వారు ప్రభువు దగ్గర ఉన్నారు. ఆమె 1000 ఏళ్ల పరిపాలనలో కూడా వాళ్ళు ఉండబోతున్నారు. అయితే అయిపోయింది అక్కడితో. 1000 ఏళ్ళు గడిచిపోగానే ఏం జరగబోతుందో తెలుసా? ఈ 1000 ఏళ్ళు గడిచిపోగానే, హల్లెలూయా అర్థమైన స్తోత్రం చెప్పండి. ఈ 1000 ఏళ్ళు గడిచిపోగానే ప్రభువు, ఇలా చూడండి, ప్రభువు యుద్ధం చేసి సాతానుకు సంబంధించిన వారిని, శత్రువుల్ని, అంత్యక్రీస్తు సామ్రాజ్యాన్ని కూల్చి వాళ్ళందరినీ కలిపి పాతాళంలో పాడేసి ఈ ఎవరైతే పరిశుద్ధులు వీళ్ళందరూ ఉన్నారో, ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ ప్రభువు ఎక్కడ తీసుకొస్తారో తెలుసా? ధవల వర్ణ సింహాసనం దగ్గర తీసుకొస్తున్నాడు. అందులో చెప్పండి ఎక్కడికి అంటే అది ఏ సింహాసనం? వైట్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటారు దాన్ని. ఆ సింహాసనం దగ్గర తీసుకొస్తున్నారు. ఈ సింహాసనం దగ్గర ఏం జరగబోతుందో తెలుసా? గొర్రెలు అనండి ఒకసారి, మేకలు అనండి, గొర్రెలు. విశ్వాసులు చనిపోయిన వాళ్ళు, లేకపోతే దేవుని యొక్క విశ్వాసం చనిపోయిన వాళ్ళు వాళ్ళు వస్తారో, లోకంలో ఉండి చనిపోయిన వాళ్ళు వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ ఆ ధవల వర్ణ సింహాసనం దగ్గర తీర్పు దినం వస్తారు. అక్కడ తీర్పు తీర్చి దేవుడు చెప్తాడు ఏంటి తెలుసా? ఏ గొర్రె, నువ్వేదే కుటుంబం వైపుకి వెళ్ళు, ఏ మేక నువ్వు ఎక్కడికి వెళ్ళు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధుల్ని పరలోకానికి, పాపుల్ని నరకానికి అక్కడ డిసైడ్ చేస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అప్పటి వరకు మరి చనిపోయిన వాళ్ళు, ప్రభువునందు కాకుండా లోకంలో చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? పాతాళం అనండి కొంచెం గట్టిగా. పాతాళ అగాధంలో ఉంటారు. పాతాళం అంటే ఏంటి? రోదన చేయుస్తాను అనండి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా. రోదన చేయుస్తాను. ఇక్కడ నీకు ఏడుపు రావట్లేదు కదా. నువ్వు చర్చిలో కూర్చున్నప్పుడు ప్రభు ప్రార్థన చేసినప్పుడు నీకు ఏడుపు రావట్లేదు కదా. ఇక్కడ వస్తాను. ఈ లోకంలో ఎవరికైనా స్వార్థ చెప్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం బాధ అనిపించట్లేదు కదా. ఈ లోకంలో స్వార్థ చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కదా. ఆడి బాధ ఇక్కడ వస్తారు. ఇక్కడ ఏం చేస్తాడు తెలుసాడు? అయ్యో బ్రతుకున్నప్పుడు నేను ఎలా దేవుని తెలుసుకోలేదని అక్కడ ఏడుస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక రోజు కాదు, ఒక గడియ కాదు, వాడు నరకములో చేరేంత వరకు ఏడుస్తాడు, నరకములో పడ్డాక బాధపడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదేంటిది? రోదన స్థలం. రోదన స్థలం. రోదనే
ఎంత ఏడుస్తావో ఈ భూమి మీద ఉండగానే ఏడ్చేసావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకం చేరుకుంటావు. నువ్వు ఏడవకుండా నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికి నచ్చినట్లు బ్రతికావు అనుకో, నువ్వు ప్రభువునందు కాకుండా మరణిస్తావు, ఒక రోదన స్థలంలోకి వెళ్తావు. ఇక్కడ నిరంతరం ఏడుపే, నిన్ను ఏడతానే ఏడుతానేమంటావు. ఇంకెందుకంటే అవకాశం పోయింది కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా పాయింట్ అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రభువునందు మృతి నొందిన వారు ఎందుకు ధన్యులు? వారు పరదేశికి. రెండవది, వాళ్ళు రాకడలో. మూడవది, వారు మధ్యాకాశంలో విందులో ఉంటారు. నాలుగవది, 1000 ఏళ్ల వస్తారు. ఐదవది, పరలోకంలో చేరుకుంటారు. ఇన్ని ప్రయాణాలు చేస్తారు కాబట్టి ఈ ఆత్మను ఏమనాలి ఇప్పుడు? ధన్యుడు. ఆమేన్, ఆమేన్. ఈ మాట అర్థమవుతుందండి. కనుక నేను చెప్తున్న మాట, ప్రభువులో మన జీవితాన్ని ముగిందుముగా. లెట్ us finish our lives in God Jesus Christ. మన దేవుళ్ళలోనే మన జీవితాన్ని ముగిందుముగా. మన జీవితాలు ఎప్పుడు ముగించబడతాయో మనకు తెలియదండి. అల్పమైన జీవితం, స్వల్పమైన జీవితం. ఈ జీవితము గురించి వాక్యం ఏం చెప్తుందంటే, నీటి బుక్క వంటిది బ్రతుకు. మరి ఏం చేయాలి? ఈ నీటి బుక్క ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ఈ జీవితం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ఈ జీవితం ఎప్పుడు ఎండిపోతుందో తెలియదు. ఈ జీవితం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. సో వాట్ వి షుడ్ డూ? మనం ఏం చేయాలి అని అంటే, ఎప్పుడు మరణిస్తామో తెలియదు కాబట్టి ప్రతిరోజు ప్రభువులో మనం బ్రతకాలి. అర్థమైన స్తోత్రం చెప్పండి. అలా బ్రతికినప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ ఆత్మ పరదేశంలోనే ఉంటది, రాకడలోనే ఎత్తబడుతుంది, 7 ఏళ్ల విందులోనే ఉంటది, 1000 సంవత్సరాల పాలనలోనే ఉంటది, చివరికి పరలోకం అనే గమ్యం కూడా చేరుకునేది. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక గొప్ప దైవజనులు ఉన్నారు. ఈ మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. నాకు తెలిసిన ఒక అద్భుతమైన దైవజనులు, ఈ పాస్టర్ గారు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేది 2 పాయింట్లు చేస్తాడంట. 2 అంశాలు. ఆ దైవజనుడు ప్రార్థన చేసుకునేటప్పుడు 2 ప్రార్థనలు చేస్తాడు. ఏంటో తెలుసా? అయ్యా, ఈరోజు బ్రతుకుంటే కేవలం నీ కృప నాయనా. ఈరోజు బ్రతుకున్నాను కేవలం నీ కృప. ఈ రోజంతా నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలి. 2వ అంశం విన్నప్పుడు నాకు చాలా విచిత్రమైపోయింది. ఒకవేళ ఈ రోజే నేను చచ్చిపోతే నా చావు నీలో ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు అంట దైవజనుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నీకు మీ అందరికీ కూడా నేను సెలవిస్తున్న మాట, చెబుతున్న మాట, వాక్యం చెప్తున్న మాట, మన జీవితాలు ఏదో ఒక రోజు ముగించబడతాయి. అయితే ఆ ముగించబడే దినం, ఆఖరి క్షణం దేవునిలో ఉండునుగా. అర్థమైన స్తోత్రం చెప్పండి. నువ్వు ఆఖరి క్షణము కానీ దేవుళ్ళలో ఉండకపోతే నీ జీవితం ఎక్కడ ఉంటుంది? పాతాళంలో నుంచి డైరెక్ట్ బ్యాక్ ఎక్కడికి? నరకమే. కనుక అందుకే నేను చెప్తున్నాను, దయతో మన ఆత్మలు, మన ప్రాణాలు దేంట్లోకి సిద్ధపరచాలి? ప్రభువులోనికి సిద్ధపరచాలి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రభువునందు మృతి నొందిన మృతుడు, ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. ప్రభువునందు మృతి నొందిన మృతులే ధన్యుడు. ఆ పక్కింటోళ్ళు, వాళ్ళ ఎదురింట్లో వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు. నువ్వు ప్రభువునందు మరణిస్తే నువ్వు ధన్యుడు. అది పాయింట్. ఎందుకు ధన్యుడు? ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఈ ఆత్మ చెప్పిన సాక్ష్యమును బట్టి మనం అందరము నిశ్చయముగా ఆ ధన్యతను పొందుకుంటుముగా. ఇక్కడ కన్ను మూసిన క్షణాల పరదేశంలో కన్ను తెరుచుతుముగా. కొన్నాళ్ళు అక్కడ ఉండి మరలా రాకడలో ఎత్తబడదుముగాక. రాకడలో ఎత్తబడి మధ్యాకాశంలో 7 ఏళ్ల విందులో ఉందుముగాక. 7 ఏళ్ల విందు అయిపోయిన తర్వాత 1000 సంవత్సరాల పాలనలోనికి వచ్చుదుముగాక. 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత పరలోకము విభజనలో, ఆ తీర్పులో చేర్చబడి, ఆ తీర్పులో గొర్రెల వల్లే ముద్రించబడి ప్రభువు యొక్క కుమారులుగా, కుమార్తెలుగా పరలోకములో నిత్యము నిలుచుదుముగా. వాక్యమంతమైన అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ మోకాళ్ళ మీద కొద్దాం. అందరూ మోకాళ్ళ మీద కొద్దాం. ఆత్మ చెప్పిన మాట చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు నీతో అనుకుంటే ఉన్న స్థలంలో మోకరించి, మోకాళ్ళు లేచి నిలబడండి. టేక్ ఇట్ సీరియస్. ఇట్స్ డెత్ మ్యాటర్. చాలా సీరియస్ తీసుకోండి. ఎందుకంటే మరణం ఎవరు దాటిపోలేరు కదా, మరణాన్ని ఎవరు డిసైడ్ చేయలేరు కదా. దెన్ వై కాంట్ యు టేక్ ఇట్ సీరియస్? నాకు మరణం రాదు, నేను మరణాన్ని జయించగలను అనుకున్న ఎంతెంతో మంది శాస్త్రవేత్తలే భూగర్భంలో కలిసిపోయారు కదా. అల్పమైన స్వల్పమైన జీవితాన్ని పెట్టుకుని ఎందుకు ఈ ఆడంబరం? ఎప్పుడు ముగించబడతాదో తెలియని ఈ పయనానికి ఎందుకు అంత ఆర్భాటం? నీ జీవితమైనా నా జీవితమైనా ఏదో ఒక రోజు ముగించాలి కదా. ఆఖరి క్షణం ఏ ఒక్కరి జీవితంలో
తప్పించబడలేము కదా. ఆ క్షణం వచ్చే నాటికి మనం ప్రభువులో మన జీవితాన్ని ముగించాలి కదా. అలా ముగించకపోతే మన బ్రతుకంతా పరదేశికి వెళ్ళవలసిన నువ్వు పాతాళంలో రోదన స్థలంలో ఉండిపోతావేమో కదా. టేక్ ఇట్ సీరియస్, ఇట్స్ దట్ మ్యాటర్. ఇది నీ పునరుద్ధానానికి సంబంధించిన విషయం, ఇది పరలోకానికి సంబంధించిన విషయం, ఇది పరిశుద్ధతకు సంబంధించిన విషయం. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ సీరియస్ ఇన్ దిస్ మ్యాటర్, నువ్వు ఒకవేళ ఈ విషయంలో కానీ సీరియస్ తీసుకోకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే నువ్వే బాధ్యురాలు. పాతాళంలో లాజరేడు ధనవంతుడు ఏడుస్తున్నాడు, బ్రతుకున్నప్పుడు నేను దేవుడి దగ్గర ఎందుకు ఏడవలేదు, బ్రతుకున్నప్పుడు దేవుడిలో నేను ఎందుకు ఉండలేదు. అలా ఒక రోజు రోదన స్థలంలో ఏడుస్తూ ఉన్నప్పుడు నువ్వు చూసుకుంటున్నావా? ఒకసారి నీ కళ్ళు మూసుకొని ధ్యానంలో చూడు. అలాంటి పరిస్థితులు ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితుల్లో నువ్వు వెళ్ళకుండా ఉండాలి అంటే బ్రతుకున్నప్పుడు నీ ఆత్మను ప్రభు కోసం సిద్ధపరచుడు. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నన్ను చూసావని. రక్షించబడింది, జీవగ్రంథంలో పేరు రాయించుకున్న నీవు నశించిపోతున్న ప్రజల పట్ల, రక్షణ లేని ప్రజల పట్ల, మారు లేని మారు మనసు లేని ప్రజల పట్ల, మార్పు లేని ప్రజల పట్ల ఆ భారాన్ని కనపరుస్తూ ఇదే శాశ్వతమైన జీవితము కాదు, ఈ లోకములో కన్ను మూసిన తర్వాతే అసలైన జీవితం ప్రారంభించబడుతుంది. 60-70 సంవత్సరాల అధిక బలమున్న 80 సంవత్సరాలు బ్రతికే అల్ప పాప భోగములు అనుభవించడం కంటే క్రీస్తు ప్రజలతో కూడా నింద అనుభవించి యుగయుగాలు క్రీస్తుతో 1000 ఏళ్ల పరిపాలన కాదు 1000 కోట్ల సంవత్సరాలు క్రీస్తుతో ఉండాలన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి మోషే లాంటి పౌరుషము కలిగినటువంటి భక్తి జీవితంలోనికి దేవుడు మనం ప్రవేశించి రోషము కలిగిన భక్తి చేసి పౌలు చెప్పినట్లుగా బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అని. ఈ లోకములు అన్ని దేవుడు మనకిస్తాడు, సర్వ సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. బ్రతకడానికి, తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి సమస్తమును సమకూర్చిన దేవుడు. అందుకనే సృష్టి యావత్తు చేసినప్పుడు సృష్టి అంతా చేసిన తర్వాతే మానవుడిని చేశాడు దేవుడు. ఎందుకో తెలుసా? సృష్టి మానవుడికి అవసరమై ఉన్నది, సృష్టిలో ఉన్న వనరులు మానవుడికి అవసరమై ఉన్నది. మానవుడికి అవసరము అవినవన్నీ కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. మనకు పుట్టిన పిల్లలకి మనం ఏమి కావాలో మనం ఏ రీతిగా సిద్ధపరుస్తున్నామో మనల్ని పుట్టించిన దేవుడు కూడా మన కొరకు అన్ని ముందుగానే సిద్ధపరిచాడు. ఏమి తిందుమా ఏమి తాగుదుమని ఆలోచించకుండా ఎలాగో నీ రాజ్యము కొరకు నేను సిద్ధపడాలి, ఎలాగో నేను నీ నిత్యత్వంలో నీతో యుగ యుగాలు ఉండాలి, ఎలాగో జీవిస్తే ఈ భూమి మీద నీ రాకడలో ఎంత పడతానన్నటువంటి ఆలోచన దైవికమైన జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి,
నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు మాతో ఉండి మాలో ఉండి మా మధ్య నుండి నడిపించిన పరిశుద్ధాత్ముడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఈ పునరుద్ధార దినమందు మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వివరణ మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో